నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అంటూ ఉంటారు. కానీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ పరిస్థితులు, కుటుంబ వివాదాలు మనం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలోనే విజయమ్మ ఒక సెన్సేషనల్ లెటర్ రిలీజ్ చేయడం, ఆ లెటర్ పైన ఇప్పుడు షర్మిల మాట్లాడడం ఎలా చూడాలి? మరి మొత్తానికి నా తల్లి స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు నాపై మొరుగుతున్నారు అంటూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు. నమస్తే అండి. మరి గత కొద్ది కాలంగా వైఎస్ కుటుంబంలో ఎస్పెషల్గా జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మధ్య ఉన్నటువంటి ఆస్తి గొడవల్లో విజయమ్మ గారు ఒక సెన్సేషనల్ లేఖ రాయడం జరిగింది. మరి ఈవెన్ యలహంక ప్యాలెస్ కూడా షర్మిలకే దక్కుద్ది అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానించినటువంటి ఆ లెటర్లో పొందుపరిచినటువంటి తీరు కానివ్వండి, నోటరీ పైన రాశారు. సో మొత్తానికి నా తల్లి స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా పైన మొరుగుతున్నారు, అసలు మీ నాయకులతో మాట్లాడించేది ఏంటి, నీకు మాట్లాడే దమ్ము లేదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలంటారు? దట్స్ కరెక్ట్. అంటే ఫ్యామిలీ ఇష్యూ కానీ బట్ దిస్ కమింగ్ టు ద పబ్లిక్ హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఎక్స్-ఎంపీ, ఎక్స్-సీఎం కాబట్టి అతను మీ ఇంట్లో మా ఇంట్లో బయట రావాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను క్లియర్ చేసుకున్నది ఏంటంటే ఒకసారి పబ్లిక్ లైఫ్లో ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నప్పుడు, పదవి చేసినప్పుడు కొన్ని మనల్ని బట్టి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే నైతిక బాధ్యతగా మనకు బాధ్యత ఉంటుంది, చెప్పగలగాలి, బాధ్యత ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే కనుక ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్పి ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది. వాళ్ళ మదర్ ఇంకా అంటే ఒక మదర్గా చాలా ప్రేమ ఉంటుంది అని తెలియదే ఉంది అందరికీ. చాలా 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 ఆవిడకి అంటే నేను ఆవిడ వ్యూలో ఆలోచించినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది. కొడుకు, కూతురు, పిల్లలు, మనవలు, ఇంత ప్రెజర్లో కూడా ఇంతలా ఉండి ఇంకా బాధ్యత అంటే ఎంత దారుణమైన స్థితిలో తప్పని లెటర్ రిలీజ్ చేస్తుంది అంటే ఆలోచించండి ఒకసారి ఎవరైనా. అంటే అంతకుముందు రాసినటువంటి లెటర్లో కూడా ఒక అంశాన్ని పొందుపరిచారు, ఒక బిడ్డకి ఇంకో బిడ్డ అన్యాయం చేస్తూ ఉంటే ఉండలేదు అని చెప్పారు. మరి ఇక్కడ చూస్తే ఈ లెటర్ కూడా సెన్సేషన్గా మారుతున్నట్టు ఫేజ్ బై ఫేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ తీసుకోండి, ఇంత ఉండకపోవచ్చు, ఇంట్లో డిస్కస్ చేస్తాం ఏదైనా ఇష్యూ అంతే కదా. అంటే ఇష్యూ ఇంకా అది జట్లమే ఆ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆవిడ పబ్లిక్ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే స్వయంగా కూతురు, మనవలు, కొడుకు ఏం చెయ్యాలి అని క్లియర్ కట్ కూడా చెప్తుంది. ఏమని షర్మిల కూడా అంటుంది కదా, ఆయన సంపాదించుకున్న ఆస్తి మాకేం వద్దు, మామూలు ఆస్తులు కూడా కాదు, కానీ మా మదర్ ఇంత చెప్పిన తర్వాత కూడా ఏం చేయాలి? యాజ్ ఫ్యామిలీ ఇష్యూ అన్నప్పుడు అతను ధైర్యంగా వచ్చి ఇవ్వు, నువ్వు కరెక్ట్ అంటావా ఇన్కరెక్ట్ అంటావు, తప్ప కరెక్ట్ నిజంగా చెప్పేసే. కానీ ఆయన రాడు. మీరు ఎప్పుడు సైకలాజికల్ థింక్ అంటే జగన్ ఏ రోజు అలా వెళ్ళటం విషయం అస్సలు తన తప్పు ఉన్నప్పుడు అస్సలు రాడు. కావాలంటే ఆ బ్యాచ్ ఉంటారు కదా, పేటీఎం బ్యాచ్ అంటారు, ఇంకో బ్యాచ్, వాళ్ళ చేత చెప్పేస్తుంటారు సోషల్ మీడియా. ఇప్పుడు ఏ రోజు మీరు ఇదే కాదు, ఇప్పుడు కూడా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలన్న రోజు ఏ రోజు రాడండి. అయితే విజయమ్మ పైన నేను ఒత్తిడి తెచ్చాను అంటున్నారు. నేను ఒత్తిడి తెస్తే తను బయటకు వచ్చి చెప్పలేదా అంటూ ఇంకో సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. మరి నిజంగానే షర్మిల గారు విజయమ్మ పైన అంత ప్రెషర్ పెడుతున్నారు? అంత పెట్టదండి, ఎందుకంటే పెడితే ఇంకా ఆవిడ చెప్తప్పుడు ఆవిడకి అవసరం ఏముంది? పెట్టింది అనుకోండి, ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంది కదా. ఇప్పుడు అన్యాయం జరుగుద్ది కాబట్టి అంటుంది. ఆవిడేమీ ఏమంటుంది? ఆశ్చర్యం కాదు, అన్యాయం చేశారు. ఎందుకని? రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మనకి లాలా ఉంటుంది. ఇప్పుడు నేను పంపడానికి ఆస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే సంపాదించుకుంటే నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ మా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ ఆస్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి? అందరికీ సమానంగా పంచాలి. ఇట్ ఇస్ ఎ ప్రాపర్ లీగల్ థింగ్ అది. సో ఈవిడేమంటున్నారంటే, మీరు ఎవరైతే జగన్ ఉన్నారో జగన్ సంబంధించిన ఆస్తులు కాదు, రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు నుంచి వచ్చిన ఆస్తులు ఏమైతే ఉన్నాయో అవే సరిగ్గా పంచలేదు, అక్కడే ఇవ్వనంటున్నాడు అని చెప్పేసి ఆమె ఆవేదన చెందింది. ఆ లెటర్లో చూస్తే ఎక్కువ మీకు మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా ఆవిడ ఆవేదన కనిపిస్తుంది. చాలా ఆవేదన ఉంది. ఆవిడేమని ఇన్ని కోట్లు లెక్కెట్టు, ఈ కోట్లు ఇలా రాయలేదు ఏమో. ఆవిడ ఆవేదన చెందుతుంది. అది న్యాయం కల్పించాలి కదా కూతురికి అని చెప్పేసి ఆవిడ ఆవేదనగా అడిగింది. ఏ లాజ్యువల్ తెలుసు కదా, ఈయనేం మాట్లాడు, దాంట్లో నిజాలు తెలుసుకోడు, వచ్చి మాట్లాడదామంటే దమ్ము ఉండదు. డౌటే లేదు మీకు, ఇదే కదా ఏ విషయమైనా సరే దమ్ము ఉండదు మీకు. ఎందుకంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో అసలు చాలా ఫూలిష్నెస్ అది, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ అంటే వెళ్ళిపోయాడు. ఎంత అతనికి ఈజ్ మెంటల్గా ఏదైనా అనుకుంటున్నా. సో ఏదైనా చాలా ఇంటర్వ్యూలు చూస్తాం కదా, అనుకుంటే అంతే, అది గీత దాటి ఈ క్వశ్చన్ ఇటెల్నా ఏం ఆన్సర్ ఉండదు. ఇలాంటి కొంచెం ఫ్యామిలీ మ్యాటరు మదర్ అడిగేసరికి ఆయన దగ్గర ఏమంటారు దాన్ని, సొసైటీలో ఒక ఎక్స్-ఎంపీ ఎక్స్-సీఎం స్వయన రాజశేఖర్ గారు అబ్బాయి ఉండి, స్వయన రాజశేఖర్ గారు వైఫ్ వీళ్ళ విజయమ్మ గారు ఎంత ఈజ్ ద మదర్ కదా, బతుకున్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ.
అంతలాగా ఆవిడే లెటర్ రిలీజ్ చేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు వాళ్ళకి అసలు. మళ్ళీ ఇంకొక సెన్సేషనల్ క్వశ్చన్ కూడా స్ట్రైట్గా వైసీపీ లీడర్స్కి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు సంధించారు. నేను వివేక మర్డర్ కేసు గురించి మాట్లాడితే మీరు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆమె క్వశ్చన్ చేశారు. ఎలా చూడాలి దీన్ని? ఇది దానికి ఆన్సర్ చెప్పి ధైర్యం లేక మీకు ఏమవుతుంది, మీకు ఆన్సర్ చెప్పి మీరు కంటెంట్ ప్లస్ A ప్లస్ B ఏదో చెప్పారనుకోండి, నేను ఎక్కడ 1 2 3 సింక్ ఏమి ఉండదు కదా దానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆ మర్డర్ కేసులో తెలుసు అందరికీ, ఆ కోర్టు పరిధిలో ఉంది, నడుస్తూ ఉంది దాని మీద. సో ఆవిడ అది ఎత్తుంది అనుకోండి, ఆవిడకి ఇంకా ఎక్కువ నిజాలు తెలిసి ఉండొచ్చు. వీళ్ళకి భయం, ఈ టాపిక్ మాట్లాడేది ఆస్తుల మీద టర్న్ చేస్తారు. ఆస్తుల మీద ఈవిడేమో ఈ లెటర్ ఇచ్చింది. వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, నాకు తెలిసి సెల్ఫ్ గోల్, వైఎస్ఆర్సీ పక్కా సెల్ఫ్ గోల్ అది. ఓకే. సో విజయమ్మ సెన్సేషనల్ లెటర్ రిలీజ్ చేయడం, మరి విజయమ్మకు ప్రాణహాని ఉందంటారా? మరి ఎనలేని పోరాటం కూడా చేస్తున్నారు షర్మిల గారు, ఆస్తుల గురించి కానివ్వండి, వివేక మర్డర్ గురించి మాట్లాడడం కానివ్వండి, షర్మిలకు కూడా ప్రాణహాని ఉందంటారా? అంత దిగజారిపోతారని నేను అనుకోవట్లేదు సుమా. అంటే ఆ రోజు మరి బాబాయ్నే చంపేస్తారంటారు, కోర్టు పరిధిలో మనం మాట్లాడడం ఇది కాదు, కానీ ఏమో చెప్పగానే నేనైతే యాజ్ ఎ కామన్ హ్యూమన్ బీయింగ్ మాత్రం అంత దిగజారుడు రాజకీయాలు అయితే నిజంగా చేస్తే అంటే నేను చేస్తాను నేను అన్నగాని, ఒకవేళ చేస్తే అంత నీచమైన అంత దద్దులని పాలిటిక్స్ మనం చూడం, ఈ జనరేషన్ ఎప్పుడు చూడలేం కూడా. అంతలా కన్న తల్లిని కూడా ఇలా థ్రెట్ చేసేసి దీన్ని రాజకీయంగా వాడుకుని లేకపోతే భయపెట్టి చేశారంటే ఇంకంత దిగజాడుతనం ఏముండదు. ఈ బయట నిజంగా ఆయనకి నచ్చకపోతే ఇవ్వకపోతే కామ్గానే ఉండాలి తప్ప ప్రాణహాని కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోవట్లేదు. కానీ అంత దద్దరం చేస్తే మాత్రం ఇంకంత దిగజాడాన్ని బాబాయ్ చేసినప్పుడే చాలా దిగజాడు రాజకీయం అది అసలు, ఒక ఎంపీ సీట్ కోసం. అంటే అప్పుడున్న కాన్స్పిరసీ అంటే చాలా అనుమానాస్పదమైన మృతి అది. సో కోర్టు పరిధిలో ఉంది, సో అదే చాలా అనుమానాస్పదం. ఇలాంటి చేస్తేనైతే నేను అసలు ఇప్పుడున్న సమాజంలో ఐ డోంట్ థింక్ సో, అంత దిగజారి రాజకీయం చేయరని నేను అనుకుంటున్నాను. సో మరి షర్మిల గారు క్వశ్చన్ చేస్తూనే ఇంకొకటి కూడా ప్రస్తావించారు. సాక్షిలో వారు ఏదైతే వాళ్ళ పత్రిక ఉందో ఆ సాక్షిలో సత్యమేవ జయతే అని రాస్తారు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి రాస్తారు. మరి ఇంత సత్యమేవ జయతే అనేటప్పుడు ఎందుకని విజయమ్మ గారు రాసినటువంటి లేఖను ఆఖరి పేజీలో కూడా ఇయ్యలేదు అని అడిగారు. ఎలా చూడాలి దీన్ని? అసలు ఈ ఒక్క విషయమే కాదండి, ఒక మాట చెప్తా. వాళ్ళ రాసింది సత్యమేవ జయతే, ప్రచురించి 99% కూడా అసత్యమేవ జయతే, అంతే సింపుల్. దాన్ని వాళ్ళు ఏంటంటే ఏదో క్యాప్షన్ రాస్తారండి, ఏదో చెప్పి శ్రీరంగనీతులు చేసే పనులు అంటారు, ఆ టైప్ పక్కా, దాంట్లో డౌటే లేదు మీకు. సత్యమేవ జయతే అని రాస్తారు, ఏదో జనాలు నమ్మించడం, చేసే పనులని అసత్యమేవ. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఏ గౌరవం ఉన్నా, విజయం మీద ఏ గౌరవం ఉన్నా, శర్మ మీద ఏ గౌరవం ఉన్నా, నిజంగా అసలు వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అంత ఇష్టం అందరికీ కూడా, అంత ప్రజానాయకుడు, ఆయన ముద్ర పెడతాం, అంత గౌరవం మర్యాద ఉంటే కనీసం షర్మిల గారు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు సతీమణి అంత బాధతో పెట్టినట్టు కనీసం వెయ్యాలి కదా, వాళ్ళు కనీసం కట్టేసి ఉండాలి కదా, ఆ బాధ అర్థం చేసుకోవాలి కదా. అదేం ఉండదు వాళ్ళకి. ఏంటంటే అసత్యమేవే జయితే, వాళ్ళు ఏంటంటే పక్కాగా నాకు తెలిసి భారత్ గారు ఎవరు అనుకుంటే కదా దాన్ని మొత్తం ఆ ఫ్లో అలా ఫాలో అవుతుంటుంది, అంతే ఏం ఉండదు. వాళ్ళు మెయిన్ ఎడిషన్ వస్తుంది, వాళ్ళు చెప్తారు ఫైనల్ చెక్స్ అంతా వద్దు అని ఫస్ట్ 2-3 టైమ్స్ చెప్తారు, తర్వాత వీళ్ళకి అర్థమైపోద్ది కదా ఈ కంటెంట్ పెట్టకూడదు, కానీ పెట్టరు, అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతకనే ఉండదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.